అందరికీ ప్రైజ్లాడండి. నా పేరు అనిల్ కుమార్, జనగాం జిల్లా, స్టేషన్ గన్పూర్. నేను గత 3 నెలల నుండి ఇక్కడికి వచ్చుచున్నాను. సెప్టెంబర్ నెల నుండి ఇది 4వసారి. నేను ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మా భార్య ప్రెగ్నెన్సీ. నేను వచ్చినప్పుడు మా భార్య 6 నెలల ప్రెగ్నెన్సీ. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 30కి వివాహం జరిగింది మాకు. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 25th కన్సీవ్ అయింది. ముఖ్యమైన ఉద్దేశం నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మా భార్యకు దేవుడు సంతానం భాగ్యం ఇచ్చాడు, కానీ అది నిలబడాలన్న కోరికతోని వచ్చాను ఇక్కడికి. కానీ అది ప్రతీ నెల మేము చాలా భయంతో ఆవేదనతోని హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. ఏ నెల ఏం జరుగుతుందో, ఉండదా, అసలు స్కానింగ్లు ఏమొస్తుంది ఏం రాదు అని ఎవ్రీ మంత్ బైక్ మీద జర్నీ చేసుకుంటా ప్రతి మొదటి నెల నుండి 9 నెలల వరకు బైక్ మీద జర్నీ చేసుకుంటూ 30 కిలోమీటర్లు ప్రయాణించేవాళ్ళం. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ 7వ నెల 6.5 నెలల ప్రాంతంలో డెంగ్యూ అటాక్ చేసింది. వెదర్ ఎఫెక్ట్ వల్ల డెంగ్యూ అటాక్ చేస్తే ఒక రోజు అడ్మిట్ చేసుకొని చాలా క్రిటికల్ పొజిషన్ నుండి బయటపడి ప్రార్థన వలన మేము మళ్ళీ డిశ్చార్జ్ అయ్యాము. అదేవిధంగా పోయిన నెల 11వ తారీఖు 9 నెలలు పడ్డాయి, 20 రోజులు పడిన తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళాం. నార్మల్ విజిటింగ్ వెళ్ళినప్పుడు నార్మల్ విజిట్ చేశారు, నార్మల్గా మెడిసిన్ రాస్తారు, వెళ్ళమని చెప్పారు. కానీ లాస్ట్ ఒకసారి బీపీ చూసుకుందామని బీపీ చూశారు. బీపీ చూస్తే అప్పటికి 9 పడి 20 days అవుతుంది, అయినా బీపీ 180 ఉంది. 180 ఉంది. ఈ టైంలో ఎవ్రీ విజిటింగ్ 120, 119, 110 ఉండేది. 180 ఉండొద్దు కదా ఇప్పుడు అని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బీపీ చూద్దామని ఉంచుకున్న తర్వాత మళ్ళీ చూశారు, మళ్ళీ 190 వచ్చింది. ఏంది ప్రాబ్లం, అసలు లోపల బేబీ కరెక్ట్ ఉందా లేదా అని ఆలోచించి మేడం మళ్ళీ ఒక 1 hour టైం ఇచ్చి మళ్ళీ చూశారు, మళ్ళీ 200 వచ్చింది బీపీ. ఏంది బీపీ ఇంత ఉందని మళ్ళీ వేరే హాస్పిటల్ పంపించారు. మేమిద్దరం బైక్ మీద జర్నీ చేసుకుంటా 9 months ప్రెగ్నెన్సీ తీసుకొని వెళ్తే అక్కడ జనరల్ ఫిజిషియన్ చెప్పారు, ఏం లేదమ్మా ఈ బీపీ నార్మలే, ఒక 10 days టాబ్లెట్స్ వాడండి నార్మల్ వస్తుందని చెప్పారు. మళ్ళీ వచ్చి మళ్ళీ మేడంని కలిస్తే లేదు అది నార్మల్ అయినా కూడా నేను గ్యారంటీ ఇవ్వలేను, మీరు ఇక్కడే ఉండాలి 2-3 days అన్నారు. 2-3 days ఉన్న తర్వాత కూడా అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఓన్లీ బీపీ చెక్ చేయడం, బేబీ హార్ట్ బీట్ చెక్ చేయడమే జరుగుతుంది, ఏం చేస్తలేరు. బీపీ 1 hour చెక్ చేస్తున్నారు, 1 hourకి 190, 170, 200 ఇంత చూపిస్తుంది. అలా చూపించిన తర్వాత మేము ఒక లాస్ట్ మంత్ 11th అడ్మిట్ అయ్యాము. నైట్ ఉంచుకున్నారు, నైట్ చూసి మళ్ళీ మార్నింగ్ పంపిస్తున్నారు, మార్నింగ్ పంపించలేదు. మళ్ళీ మిడ్ నైట్ 210 చూపిస్తుంది బీపీ. ఏంది ఇంత బీపీ చూపిస్తుందని మళ్ళీ మార్నింగ్ మిమ్మల్ని పంపిస్తాము, లేకపోతే మీ పేరెంట్స్ని పిలవండి, ఇది నేను చెప్పలేను, గ్యారంటీ ఇవ్వలేను, లోపల బేబీ కూడా ఉందో లేదో తెలియదు, ఉన్నా కూడా బేబీ ప్రాణంతో పుడుతుందని మేము చెప్పలేమన్నారు. సరే అని మేము బాధతో ప్రేయర్ చేస్తూనే ఉంటున్నాం, చర్చిలో హాస్పిటల్లో ప్రేయర్ చేస్తూనే ఉన్నాం. మా పేరెంట్స్ని పిలిచాం, మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ట్రీట్మెంట్ చేశారు, మళ్ళీ నైట్ ఉంచుకొని మళ్ళీ పొద్దున పంపిస్తామన్నారు. రోజు గ్యారంటీ ఇవ్వలేని మేడం, ఒక్క నైట్ గ్యారంటీ ఇవ్వండి మేడం, పొద్దున ఆపరేషన్ చేయండి అంటే లేదు నైటే చేస్తా, గ్యారంటీ ఇవ్వము, సిగ్నేచర్ చేయండి అన్నారు. సరే అని నేను ప్రార్థన చేసుకొని ప్రేయర్ చేసుకొని సిగ్నేచర్ చేశాను. ఏంది నువ్వు ఇంత ఎమర్జెన్సీ కేసు కూడా ఇంత ఈజీగా సిగ్నేచర్ చేస్తున్నావు అంటే లేదు మేడం అది జరుగుతుంది, మార్నింగ్ చేయండి అని చెప్పాను. ఎర్లీ మార్నింగ్ 7కు ఆపరేషన్ థియేటర్ పోయింది. 7:40కి చక్కటి కుమారుని దేవుడు నాకు ప్రసాదించాడు. వెయిట్ కూడా లేదని చెప్పారు. అదేవిధంగా వెయిట్ లేదు, అసలు పుట్టినా కూడా బాక్స్కి వెళ్తాడు, 2-3 లక్షల ఖర్చు అవుతుంది అంటారు. అదన్నీ కాకుండా సాధారణమైన పరిస్థితి నుండి అసాధారణమైన క్రిటికల్ పొజిషన్ నుండి దేవుడు నాకు 200 గ్రాముల కుమారుని ప్రసాదించాడు. ఇప్పుడు ఆరోగ్యంగా మంచిగా ఉన్నాడు. అంతకుముందు నేను 2వ అక్టోబర్ నెలలో బ్రదర్ కలిస్తే
డైరెక్ట్ పోయి బ్రదర్తో మాట్లాడాను. నాకు 3 అక్కలు, డాడీ లేడు. అక్కడి 3 పెళ్ళిళ్ళైనాయి, నేను ఒక్కనే. వివాహం జరిగి 1 ఇయర్ అవుతుంది. బ్రదర్, నేను మంచి దేవుడు సంతానం ఇచ్చాడు. నాది ఒక్కటే కోరిక, ఎవరైనా పర్లేదు కానీ కొద్దిగా ఆశ, ఒక కుమారుని కావాలని ఆశ ఉన్నది. నాకు తండ్రి లేడు కదా, కుమారుడు కావాలి అంటే, దేవుడు నీకు రాయిని అడిగితే రాయి ఇస్తాడు, గుడ్డుని అడిగితే గుడ్డుని ఇస్తాడు కదా అన్నట్టు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఫలితమై నాకు ఈరోజు దేవుడు చక్కని కుమారుని ప్రసాదించాడు. దేవునికి మహిమ కలుగును గాక.